ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 52. నాగమల్లి, నిన్ను ఎవడు నా కూతురు శ్రీమంతానికి పిలిచింది? ఎందుకు వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యంగా ఉన్నది అన్నారు వైదేహి గారు. వదిన, నా పుట్టింటికి నేను వస్తే నన్ను వెళ్ళిపోమంటున్నావా అన్నది నాగవల్లి. పుట్టిల్లు? ఇది నీ పుట్టిల్లు అనుకుంటే కాసేపట్లో పెళ్లి అంటే పెళ్లిలో నుంచి లేచిపోయేదానివి కాదు. నువ్వు ఇష్టపడి ఒప్పుకున్నాకే నీకు పెళ్లి అరేంజ్ చేసిన మీ అన్నయ్య పరువు తీసేదానివి కాదు. ఆస్తి కోసం కోర్టులో కేసు పెట్టేదానివి కాదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది నీ ఇల్లు, అందరూ నీ వాళ్ళు అని అనుకుంటే నీ అన్న నా భర్త ప్రాణాలు పోవటానికి కారణం అయ్యేదానివి కాదు. నిన్ను చూస్తూ ఉంటే దూరమైన నా తాలి గుర్తుకు వస్తున్నది. మర్యాదగా నువ్వు చేసిన దారుణం అందరికీ చెప్పకముందే నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు నాగవల్లి అన్నారు వైదేహి గారు. నాగవల్లి కాదు, రుద్రపడగల నాగవల్లి. నా ఇంటి పేరు, నా వంటి పేరు వెరసి నా పేరు రుద్రపడగల నాగవల్లి. నన్ను కన్న తండ్రి నీ మామ, నా అన్న నీ మొగుడు నాకు చేసిన అన్యాయానికి నేను చేసినది చాలా తక్కువ వైదేహి అన్నది నాగవల్లి. ఏం చేశారే? నీకేమి తక్కువ చేశారు? నిన్ను ప్రేమగా పెంచటమే వాళ్ళు చేసిన తప్పు అంటున్నావా? నీకోసం మంచి పెళ్లి సంబంధం చూసి చేయాలి అని అనుకోవటం నేరం అంటున్నావా? నువ్వు అంత చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నా నీకు రావాల్సిన ఆస్తి కూడా నీకు ఇచ్చేశాడు. కానీ నువ్వేం చేశావు? అంతా పోగొట్టుకుని ఇంకా ఇంకా కావాలి అంటూ అత్యాశకు వెళ్ళావు. యాక్సిడెంట్ పేరుతో నా భర్తను చంపి నా పిల్లలకు తండ్రిని దూరం చేశావు అన్నారు వైదేహి గారు. నాకు చేసిన అన్యాయానికి నీ మొగుడికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నేను వచ్చింది గతాన్ని తలుచుకోవటానికి కాదు, నా కోడల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అన్నది నాగవల్లి. నాగవల్లి అన్నదానికి వైదేహి గారు షాక్ అవుతూ తనకేసి చూస్తూ ఉన్నారు. నా అన్న కూతురు నాకు కోడలే కదా వదిన అయ్యేది, అందుకనే నా కోడల్ని చూసి వెళ్ళటానికి వచ్చాను. కానీ నీ కోడల్ని చూశాను, దానికి కూడా నీకు ఉన్నట్టే పొగరు చాలా ఉన్నది. నీ కోడల్ని చూస్తూ ఉంటే నీలాగే ఉన్నది. నీ జాతకమే దానికి వచ్చి నీ మొగుడు పోయి నువ్వు విధవరాలు అయినట్టే నీ కోడలు కూడా అంటూ నాగవల్లి అంటూ ఉంటే వైదేహి గారు నాగవల్లి చంప పగలు కొట్టారు. నా కొడుకు కోడలి జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టాను. ఇన్నేళ్ళు నీ పాడు చూపు నా పిల్లల మీద పడకూడదు అని నువ్వు అడిగిన ప్రాపర్టీ నీకు ఇచ్చేసి నా పిల్లల్ని పెంచుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు నాగవల్లి? నా కొడుకు జోలికి వస్తే నేను కాదు, నా కోడలే నీకు చుక్కలు చూపిస్తుంది అన్నారు వైదేహి గారు. ఈ రుద్రపడగల నాగవల్లినే కొట్టావు కదా, దీనికి ఫలితం నువ్వు త్వరలోనే చూస్తావు. నీ కోడల మీద నీకు చాలా నమ్మకం ఉన్నది కదూ, చూస్తాను అంటూ నాగవల్లి కోపంగా వెళ్ళిపోయింది. ఈ నాగవల్లి అనుకుంటే చేసే వరకు వదిలిపెట్టదు. తనకు కావలసినవి అన్నీ ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఈ నాగవల్లి వల్ల అరవింద్కు ఏమైనా అవ్వకముందే అరవింద్ను అక్షరాను ఇక్కడి నుంచి దూరంగా పంపేయాలి అని అనుకుంటూ వైదేహి గారు వెనక్కు తిరిగారు. అరవింద్ అక్షర తన వెనకే ఉండటం చూసి వైదేహి గారు తన కంగారును దాచేస్తూ, అరవింద్, మీరు ఎప్పుడు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు అని అడిగారు. మామ్, ఇక్కడేం జరుగుతుంది? ఆవిడతో మీకేమిటి గొడవ? ఎందుకు మీకు అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళుతుంది అని అడిగాడు అరవింద్. అరవింద్, అలాంటిదేమీ లేదు, నువ్వు ఏదో చూసి ఇంకేదో అని అనుకుంటున్నావు. తనకు నాకు ముందే పరిచయం ఉన్నది అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీకు ఉన్న ఆ పరిచయం ఏమిటి అనే అడుగుతున్నాము. తను మీతో చాలా సీరియస్గా మాట్లాడుతున్నది. ఏమైనా ఉంటే చెప్పండి అత్తయ్య. ఆవిడ వచ్చినప్పుడు మీ కళ్ళల్లో కోపం, ఆవేశం చూశాము. ఏమైంది అత్తయ్య? తనకు మనకు రిలేషన్ ఏమిటి అని అడిగింది అక్షర. వైదేహి గారు అక్షరాన్ని చూస్తూ, అక్షర, ఇన్నేళ్ళు ఈ నిజం ఎవ్వరికీ చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పవలసిన అవసరం వచ్చింది. తప్పకుండా మీకు అన్ని విషయాలు చెప్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, నైట్ క్లియర్గా చెప్తాను. ముందు లోనికి పదండి అంటూ వాళ్ళను తీసుకొని లోనికి వచ్చారు. అక్షర, మామ్ ఎందుకు ఆవిడని చూసి అంత సీరియస్ అయ్యింది? మామ్ మన దగ్గర ఏదో దాచిపెడుతుంది. అది ఏమిటో నీకు ఏమైనా తెలుసా? ఆవిడ పేరేమిటి? నాగపడగల చంద్రముఖి అన్నాడు అరవింద్. అరవింద్, నాగపడగల చంద్రముఖి కాదు, రుద్రపడగల నాగవల్లి అని చెప్పింది అక్షర. ఏదో పడగల ఉంది కదా మొత్తానికి. తన గతంలో ఏదో నిజం ఉన్నది, అదేమిటో ఈరోజు మామ్ను అడిగి తెలుసుకోవాలి అన్నాడు అరవింద్. అరవింద్, ఇక్కడే ఉండి అనుకుంటే ఎలా తెలుస్తుంది? అత్తయ్య దగ్గరకు వెళ్తేనే తెలుస్తుంది కదా అంటూ అక్షర ముందుకు నడుస్తూ బెడ్ తగిలేసరికి
వెనక్కు పడిపోయింది. అరవింద్ తన మీద పడిన అక్షరాను బెడ్ మీద లాక్ చేస్తూ, వెళ్ళాలి అన్నావు, ఇలా నా చేతికి దొరికిపోయావు ఏమిటి అని అరవింద్ అక్షర ముంగురులను వెనక్కు అంటూ హస్కీగా అన్నాడు. అక్షర అరవింద్ చేతి మీద చిన్నగా కొడుతూ, టైం కూడా నీకే ఫేవర్గా ఉన్నది, అందుకే నన్ను నీకు దొరికేలాగా చేసింది. అత్తయ్య దగ్గరకు వెళ్ళాలి కదా, వదులు అరవింద్ అన్నది. ఓ ఉమ్మ ఇస్తే వదిలేస్తాను అన్నాడు అరవింద్. ఛీ, సిగ్గులేదు, ఇప్పుడు కూడా అడుగుతున్నావు అన్నది అక్షర. ముద్దుకు సిగ్గుకి సంబంధం ఏమిటి? అయినా పెళ్ళం దగ్గర కూడా సిగ్గుపడితే కొన్ని పనులు జరగవు. పైగా వాడిని మగాడు అనరు కదా, అందుకనే త్వరగా ఇచ్చేయ్ అన్నాడు అరవింద్. అరవింద్ అన్నది అక్షర. నోవే, టైం అవుతుంది, నా ఉమ్మ నాకు ఇచ్చేయ్ అంటూ అరవింద్ మొండిగా అనేసరికి అక్షర అరవింద్ బుగ్గపై ముద్దు పెట్టి, ఇచ్చేశాను కదా, పద అన్నది. అరవింద్ తన బుగ్గను తుడుచుకుంటూ, నేను ఏవైనా స్కూలుకు వెళ్లే చిన్నపిల్లాన్ని అని అనుకున్నావా, ఎలా పెట్టావు అన్నాడు. అక్షర ఆ మాటకు నవ్వుతూ, నాకు ఇద్దరికీ పెద్ద తేడా తెలియటం లేదు అని అన్నది. అవునా, నీకు డిఫరెన్స్ తెలిసేలా నేను చేస్తాను కదా అంటూ అక్షర లిప్స్ ను లాక్ చేశాడు. అక్షర వదిలించుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నా అరవింద్ అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా తన అధరామృతాన్ని అందుకున్నాడు. డెవిల్, ఇప్పుడు నేను ఎవరో తెలిసింది కదా, ఇప్పుడు కూడా నన్ను చిన్నపిల్లాడు అని అంటావా అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ మీసాలు పట్టుకుని లాగుతూ, ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటే చిన్నపిల్లాడు కాదు, పసిపిల్లాడు అంటారు. నీకు కావలసినది తీసుకున్నావు కదా, ఇక వెళదామా అంటూ అక్షర అరవింద్ మీసాలను లాగింది. అరవింద్ అక్షర చేతులను ముద్దాడుతూ, ఈ రోజుకు ఇది చాలు, తీసుకోవలసింది నువ్వు ఇవ్వవలసింది నాకు ఇంకా చాలా ఉన్నది, తర్వాత తీసుకుంటా కదా అంటూ అరవింద్ అక్షరను వదిలి బెడ్ మీద పడుకున్నాడు. అక్షర అరవింద్ చేయి పట్టుకుని పైకి లేపుతూ, పద అరవింద్ అన్నది. ఇద్దరూ బయటకు వచ్చారు. హాల్లో వైదేహి గారు ఒక్కరే కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. వైదేహి గారిని చూడగానే అరవింద్ అండ్ అక్షర తన దగ్గరకు వచ్చారు. మామ్ అంటూ అరవింద్ తన పక్కన కూర్చొని తన చేయి పట్టుకున్నాడు. మామ్, ఎందుకు మనసులో బాధ పెట్టుకుని అలానే ఉంటావు, ఏమైందో చెప్పు మామ్ అన్నాడు అరవింద్. అరవింద్, ఆ నాగవల్లి ఎవరో కాదు, మీ నాన్నకు చెల్లెలు, నీకు మేనత్త. మీ నాన్నకు తను అంటే చాలా ఇష్టం, తనకు కూడా అన్న అంటే ఇష్టం అని అనుకున్నారు, అలానే నటించింది. నిజానికి తను మీ నాన్నకు సొంత చెల్లెలు కాదు, తనకి సవితి చెల్లెలు. అత్తయ్య చనిపోయిన తర్వాత నాగవల్లి అమ్మను పెళ్లి చేసుకున్నారు. ఆవిడ చాలా మంచి మనిషి. మీ నాన్నని కూడా తన కొడుకులాగానే చూసుకున్నది. మీ నాన్న కూడా నాగవల్లిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. తనకు పెళ్లి చెయ్యాలి అని తనకు నచ్చిన సంబంధంతో పెళ్లికి డేట్ ఫిక్స్ చేశాడు. కానీ పెళ్లి రోజు నాగవల్లి నాకు ఇష్టం లేదు అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తన వల్ల పరువు పోయింది అని మామయ్య ఆ రోజే చనిపోయారు. ఆ తర్వాత అత్తయ్య కూడా ఆ బాధలోనే చనిపోయారు. అమ్మ నాన్న పోయారు అని బాధ లేకుండా తన వాటా కోసం కోర్టులో కేసు వేసింది. నాగవల్లి తప్పు చేసిన చెల్లెలు అని తనకు ఆస్తి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఆ ఆస్తి నిలుపుకోకుండా మళ్ళీ కావాలి అంటూ అడిగితే వాళ్ళు అడిగినంత ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయించాడు. కానీ నాగవల్లి సరదాలకు మొత్తం కూడా హారతి కర్పూరం అయ్యింది. మీ నాన్నను మళ్ళీ అడిగితే ఈసారి ఆయన ఇవ్వను అన్నాడు. ఆ రోజు తనను బెదిరించి వెళ్ళింది. ఆ తర్వాత యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. కానీ ఆ యాక్సిడెంట్ చేయించింది ఎవరో కాదు, ఆ నాగవల్లి. తనను నమ్మినందుకు నా భర్త నాకు దూరం అయ్యాడు. తన మీద కేసు పెట్టినా సాక్ష్యం లేకుండా తప్పించుకున్నది. ఆ తర్వాత ఈ రోజే నాగవల్లిని చూశాను. ఇప్పుడు తను వచ్చింది ఎందుకో తెలియదు, కానీ నిన్ను ఏదో చెయ్యాలి అని చూస్తున్నది. అరవింద్, నాగవల్లి అనుకుంటే జరిగే వరకు వదిలిపెట్టదు. అందుకే మీరిద్దరూ అబ్రాడ్ వెళ్ళిపోండి అక్షర అన్నారు వైదేహి గారు. మా, ఏమంటున్నావు? నా తండ్రిని చంపి ఇన్నేళ్ల మన బాధకు రీజన్ తను. అలాంటి దానికి భయపడి నన్ను వెళ్ళిపోమంటున్నావా? ఇప్పుడే ఆ నాగవల్లి కోరలు పీకుతాను అన్నాడు అరవింద్. అరవింద్, నాకు ఇప్పుడు కావలసినది పగ ప్రతీకారం కాదు, మీరు బాగుండటం కావాలి. అందుకని ఇన్నేళ్లు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. అక్షర, నువ్వైనా వాడికి చెప్పు అన్నారు వైదేహి గారు. ఏమని చెప్పమంటారు అత్తయ్య? తప్పు చేసిన వాళ్ళు మన కోసం వస్తూ ఉంటే మనం భయపడి పారిపోవాలి అని చెప్పాలా? అక్కడకు వెళితే అక్కడికి వస్తారు, మళ్ళీ వేరే ప్లేస్కు పారిపోవాలా? అలా చేస్తే వాళ్ళు గెలిచినట్టే. మనం లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉంటే
మనం ఎందుకు భయపడాలి అత్తయ్య? ఆ నాగవల్లి నిజంగా అరవింద్ జోలికి వస్తే మాత్రం తన చావు తనే తెచ్చుకుంటుంది అన్నది అక్షర. అక్షర, మీకు చెప్తే అర్థం కావటం లేదా? ఇద్దరూ ఒకేలాగా ఉన్నారు. ఆ నాగవల్లి పగ ఎవ్వరికీ తెలియదు అన్నారు వైదేహి గారు. ఎస్, నా పగకు రీజన్ ఎవ్వరికీ తెలియదు. ఇన్నేళ్ళు నా కన్న కొడుకు నీకు కూడా చెప్పలేదు విశాల్. చెప్తే నా పగ షేర్ అవుతుంది, అందుకనే చెప్పలేదు. ఆ ఇంటిని నాశనం చేసినప్పుడే నా పగ తీరుతుంది. చిన్నప్పటి నుంచి అందరూ కూడా నన్ను పక్కన పెట్టేశారు. చివరికి నన్ను కన్న తల్లి కూడా నన్ను పక్కన పెట్టి సవతి కొడుకును ప్రాణంగా చూసుకున్నది. అందుకనే వాళ్ళ పరువు పోవాలి అని పెళ్లిలో లేచిపోయాను. ఆస్తి కోసం దావా వేశాను. నా అన్నను చంపేశాను. ఆ వంశాన్ని నాశనం చేస్తేనే నా పగ చల్లారుతుంది. అందుకనే నిన్ను జయాకి మొగుడిని చేశాను. ఆ ఆస్తికి నువ్వు వారసుడు కావాలి. ఆ అరవిందో చచ్చిపోవాలి. నన్ను ఇన్సల్ట్ చేసిన వైదేహికి నేను ఏమిటో తెలిసేలా చెయ్యాలి. ఒకప్పుడు దాని మొగుణ్ణి చంపేశాను. ఇప్పుడు దాని కొడుకును అక్షర మొగుణ్ణి పైకి పంపించాలి. ఆ బాధలో ఇద్దరూ చచ్చిపోవాలి. ఈ రుద్రపడగల నాగవల్లి ఆ ఇంటికి మహారాణి కావాలి అన్నది నాగవల్లి. డోంట్ వర్రీ మామ్, ఇన్ని రోజులు నాకు రీజన్ తెలియదు. బట్ ఇప్పుడు తెలిసినది కదా. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ అరవిందును నీ దగ్గరకు తీసుకుని వస్తాను. నీ ముందే వాడిని చంపేస్తాను అంటూ నవ్వుతూ అన్నాడు విశాల్. అక్షర బాల్కనీలో నిలబడి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నది. బెడ్ మీద పడుకుని ఉన్న అరవింద్కి మెలకువ వచ్చేసరికి, బెడ్ మీద అక్షర లేకపోయేసరికి అరవింద్ తన కోసం చుట్టూ చూస్తూ వాష్రూంలో కూడా చూశాడు. అక్షర అంటూ తన కోసం బాల్కనీలోనికి వచ్చేసరికి అక్షరాను చూసి తన దగ్గరకు వచ్చి వెనక నుంచి నడుం మీద చెయ్యి వేసి తనకు దగ్గరగా లాక్కున్నాడు. అక్షర మెడ మీద తన గడ్డంను ఆనిస్తూ, డెవెల్, ఏమిటి నిద్రపోకుండా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? దేనికోసం అక్షర అంటూ అరవింద్ స్వీట్గా అక్షరను అడిగాడు. అరవింద్, నేను శారీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది అక్షర. ఉఫ్, ఈ ఆడలేడీస్కి శారీస్ అంటే పిచ్చి అని తెలుసు. బట్ నైట్ నిద్రపోకుండా కూడా శారీస్ కోసం ఆలోచిస్తారా? నీకంతగా శారీ కావాలి అంటే రేపు షాపింగ్కు వెళదాం, ఏమంటావు అన్నాడు అరవింద్. ఉఫ్ అరవింద్, నేను శారీ కావాలి అని అడగటం లేదు. వదినకు విశాల్ ఇచ్చిన శారీ నాగవల్లి నా దగ్గర నుంచి తీసుకున్నది. సేమ్ అదే శారీ విశాల్ ఎలా తీసుకుని వచ్చాడో తెలియటం లేదు అన్నది అక్షర. అక్షర, ఆ బ్రెయిన్కి ఇంకేమీ పని లేదా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావా? సేమ్ శారీస్ ఎన్ని చూడలేదు, అలానే అనుకోవచ్చు కదా. నువ్వు ఎక్కువ అంటూ అరవింద్ మాట్లాడటం ఆపేశాడు. అరవింద్, ఏమైంది అలా ఆపేశావు అని అడిగింది అక్షర. ఐ థింక్ నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు అన్నాడు అరవింద్. ఆ మాటకు అక్షర అరవింద్ వైపు నాకు తిరిగి, చూసావా, నువ్వే ఒప్పుకున్నావు. ఎప్పుడైనా నేను కరెక్ట్ అని ఒప్పుకుంటావా? అవును, తమరు ఇంత సడన్ గా ఎలా ఒప్పుకున్నారు అని అన్నది. అరవింద్ అక్షర గడ్డం పట్టుకుని బయటకు చూపిస్తూ, అక్షర, వాడు విశాల్ కదా, అండ్ ఆ కారు గుర్తుపట్టావా అంటూ అరవింద్ బయట విశాల్ కారు దిగుతూ ఉంటే ఆ కారును విశాల్ను చూపిస్తూ అన్నాడు. హా అరవింద్, ఆ రోజు నాగవల్లి ఫస్ట్ టైం ఆ కారులోనే కదా చూసింది. ఆ డ్రైవ్ చేసేది ఎవరు తెలియటం లేదు అంటూ ఇద్దరు ఆ కారును చూస్తూ ఉన్నారు. అక్షర, మేబీ యు ఆర్ రైట్. విశాల్ అండ్ నాగవల్లి ఇద్దరికి మన మీద పగ ఉన్నది కాబట్టి ఇద్దరు ఒక్కటి అయినట్టున్నారు. ఆ ఇడియట్ అంతు ఇప్పుడే చూస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, థింక్ వైజ్. ఇద్దరు మేబీ పార్ట్నర్స్ అయితే మనీ వస్తుంది, కానీ శారీ కాదు కదా. బట్ తను వదినకు శారీ ఇచ్చింది అంటే ఏదో ఉన్నది. మేబీ విశాల్కు నాగవల్లికి రిలేషన్ ఉందేమో. వాళ్ళు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కలిసే చేస్తున్నారేమో. అసలు విశాల్ అనాథ అని చెప్పింది కూడా నిజం కాదేమో అన్నది అక్షర. నువ్వు ఏమంటున్నావో నాకు అస్సలు తెలియటం లేదు అక్షర అన్నాడు అరవింద్. ఐ మీన్, అత్తయ్య చెప్పిన దాన్ని బట్టి నాగవల్లికి కావలసినది ఈ ఆస్తి తన సొంతం కావాలి. అలాంటిది ఇన్నేళ్లు ఎందుకు సైలెంట్గా ఉన్నది? అలానే విశాల్ అనాథ అంటూ వచ్చి వదినను పెళ్లి చేసుకున్నాడు. తనకు కావలసినది కూడా ఈ ఆస్తి. ఎందుకు ఇద్దరు ఒకటి కాకూడదు? ఐ మీన్, విశాల్ ఆ నాగవల్లి కొడుకు అయ్యుండొచ్చు కదా. తన పగను తన కొడుకుతో తీర్చుకోవచ్చు కదా అన్నది అక్షర. అక్షర, నువ్వు చెప్పేదే నిజమైతే ఆ వెధవను చంపేస్తాను. ఇప్పుడే వాడిని వెళ్ళి 4 పీకి నిజం చెప్పిస్తాను అంటూ అక్షరను వదిలి అరవింద్ వెళుతూ ఉంటే అక్షర అరవింద్ను ఆపేస్తూ, ఏం చేస్తున్నావు అరవింద్? తను మీ అక్కకు భర్త, ఈ ఇంటికి అల్లుడు.
తనను ఏమైనా అంటే బాధపడేది వదిన. తనను చూసి బాధపడవలసినది మనమే కదా. వదినకు డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది. ఇలాంటి టైంలో నువ్వు ఏమైనా చేస్తే వదిన మాత్రమే కాదు, తన కడుపులో బిడ్డకు ప్రమాదం అని చెప్పింది అక్షర. అక్షర, వాడు ఎలాంటివాడో తెలిసి కూడా తన కోసమే ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇప్పుడు కూడా ఓపిక పట్టటం నా వల్ల కాదు అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్ అంటూ అక్షర ఆపుతూ, ఇది నిజమో కాదో కూడా తెలియదు. అలాంటిది విశాల్ను ఏమైనా అంటే వదిన బాధపడుతుంది, పైగా నమ్మదు. తనకు నిజం తెలియాలి అంటే ముందు మనకు నిజం తెలియాలి. మనకు డౌట్ వచ్చింది అని విశాల్కు కూడా తెలియకూడదు అన్నది అక్షర. వాట్, అలా ఎలా జరిగింది? మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటూ అరవింద్ సీరియస్గా కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అరవింద్ వాట్ హ్యాపెండ్ అని అడిగింది అక్షర. అక్షర, ఆ రాబర్ట్ రూమ్లో లేడు, వాడు తప్పించుకున్నాడు, ఇప్పుడే కాల్ చేశాడు. అసలు వాడు ఎలా మిస్ అయ్యాడో తెలియటం లేదు అన్నాడు అరవింద్. వదిలే, వాడితో మనకేమి అవసరం? వాడిని పట్టుకున్నదే మళ్ళీ కాపురం సెట్ చేయటానికి. ఆ రోజే వదిలేయమంటే ఒప్పుకోలేదు. బుద్ధి వస్తే మంచిగా ఉంటాడు, లేదు అంటే మళ్ళీ మన మీదకే వస్తాడు కదా అన్నది అక్షర. మరో ప్రక్క రాబర్ట్, నిన్ను సేవ్ చేసింది నువ్వు ఇలా బాధపడుతూ ఉండటానికి కాదు, నువ్వే ఆ అరవింద్ అంతు చూడాలి. అందుకనే నిన్ను అరవింద్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాను అన్నాడు విశాల్. రాబర్ట్ కోపంతో రగిలిపోతూ, విశాల్ గారు, మీరు నన్ను సేవ్ చేశారు. నేను నమ్మిన ఆ రేఖాదేవి కూడా నన్ను మోసం చేసింది. నువ్వు చెప్పింది చేస్తాను. అలానే నాకు ఓ ఫేవర్ కావాలి. ఆ రేఖాదేవి మీద పగ తీర్చుకోవాలి. అంటే రేఖాదేవి కొడుకు అంకిత్ను చంపేయాలి. అరవింద్ని ఎలాగో మీరే చంపేస్తారు, అంకిత్ను నేను చంపేయాలి. నాకు హెల్ప్ చేస్తారు కదా అని అన్నాడు. వై నాట్, ఎందుకు చేయను? ఆ అక్షరాకు హెల్ప్ చేసే ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. అంకిత్ కూడా అక్షరాకు ఫ్రెండ్ కాబట్టి వాడిని తప్పిస్తే అసలు ప్రాబ్లం ఉండదు కదా అంటూ ఇద్దరు చేతులు కలిపారు. మామ్, రాబర్ట్ రేఖాదేవి కొడుకును చంపాలి అంటున్నాడు, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. ఒక్కసారి అరవింద్ పని ఫినిష్ అయ్యాక వీడిని కూడా వేసేస్తే చాప్టరు క్లోజ్ అవుతుంది. రేఖాదేవి ఇంకా వైదేహి మీద పగతోనే ఉందా మామ్? రేఖాదేవి నీకు తెలుసా అన్నాడు విశాల్. హా, బాగా తెలుసు. ఆ వైదేహి అంటే రేఖాదేవికి పడదు. అది అడ్డం పెట్టుకునే కదా నేను ఆ రోజు వైదేహి మొగుడు నా అన్నకు యాక్సిడెంట్ చేయించింది అని చెప్పింది నాగవల్లే. మామ్, నాకు తెలియని స్టోరీస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ రాబర్ట్ను పంపించా కదా, అరవింద్ చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. ఇటు అక్షర అరవింద్కు టిఫిన్ వడ్డిస్తూ ఉంటే అరవింద్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. జయ అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ అక్కడ కూర్చున్నది. వదన, టిఫిన్ వడ్డించమంటారా అని అడిగింది అక్షర. నువ్వు నాకేమీ సర్వీస్ చేస్తున్నట్టు యాక్ట్ చేయవలసిన అవసరం లేదు. నీ యాక్టింగ్ను నీ మొగుడు, నీ అత్త, నీ నాన్నమ్మ నమ్ముతారు కానీ నేను నమ్మను అన్నది జయ. అక్క, ఎందుకు తనను అలా మాటలతో బాధ పెడతావు? నిన్ను గౌరవంగా చూసుకుంటుంది. నీకోసం తన ప్రొఫెషన్ను కూడా పక్కన పెట్టి ఇంట్లోనే ఉంటుంది అన్నాడు అరవింద్. ఒరేయ్, అది నా కోసం కాదు, దాన్ని నాన్నమ్మ కోసం ఉంటుంది. నా మొగుడిని నాశనం చేయటం కోసం ప్లాన్స్ వేయటానికి ఉంటుంది అన్నది జయ. అక్క అంటూ అరవింద్ సీరియస్గా అనబోతూ ఉంటే అరవింద్ అంటూ అక్షర తన చేయి పట్టుకుని కళ్ళతోనే వద్దు అంటూ ఆపేసింది. ఛ, నేను ప్రశాంతంగా టిఫిన్ తినటానికి కూడా లేదు అన్నది జయ. వదన, తినటానికి వచ్చి తినకుండా వెళ్ళిపోతున్నారు, కూర్చోండి వడ్డిస్తాను అన్నది అక్షర. వద్దులే అమ్మా, నీ మొగుడికి నా మీద, నా భర్త మీద బాగా ఎక్కించావు. వాడు నాకు వడ్డించాడు కదా, కడుపు నిండిపోయింది. నేను కడుపుతో ఉన్నాను అని నీకు కుళ్ళుగా ఉన్నదే, పిల్లలు లేని గొడ్రాలు కదా. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద పగపట్టావు అన్నది జయ. జయ అంటూ కోపంగా అరుస్తూ అక్కడకు వచ్చారు గోమాతమ్మ గారు. నానమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు రూమ్లోనికి వెళ్ళండి, నేను టిఫిన్ తీసుకుని వస్తాను అన్నది అక్షర. గోమాతమ్మ గారు అక్షర అంటూ సీరియస్గా చూసేసరికి అక్షర వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే, ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నీ వదనకు పట్టిన దెయ్యం దిగాలి అంటే దెబ్బలు నిజాలు తెలియాలి అన్నారు. ఏం నిజాలు తెలియాలి? నీ మనవరాలు దేవత అని చెప్తావు అంతేనా అన్నది జయ. నువ్వు ఒప్పుకోకపోయినా నా మనవరాలు నిజంగా దేవతే. అది బంగారం. దాని మనసు గెలుచుకోవటం వరం. తను నీ ఇంట్లో అడుగు పెట్టడం
ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం అన్నారు గోమాతమ్మ గారు. ఓ అబ్బో, ఇంకా చెప్పమ్మా. నా తమ్ముణ్ణి అమాయకుడిని చేసే అది ఆడుకుంటుంది అన్నది జయ. ఎవరు ఎవరిని ఆడుకోవటం లేదు జయ, నీ తమ్ముడు నిజంగా అమాయకుడే. అందుకనే అదృష్టాన్ని దూరం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ తన జాతకంలో ఇంకా అదృష్టం ఉన్నది కాబట్టే నా మనవరాలు మనసులో నీ తమ్ముడు ఉన్నాడు. నీ తమ్ముడు కోసం తన వాళ్లను కూడా వదిలేసుకున్నది. ఏమన్నావు? నా మనవరాలు గొడ్రాల. నీ తమ్ముడు వల్ల తన బిడ్డను పుట్టగానే దూరం చేసుకున్నది. తన పుట్టుకను తన భార్య సౌశీల్యాన్ని అనుమానించి అవమానించిన ఓర్పుతో మార్చుకున్నది. నాటకాలు ఆడింది కదా, నిజమే. నీ మొగుడు చేసిన మోసాన్ని చెప్పకుండా తనలోనే దాచుకొని నాటకం ఆడింది అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ ప్లీజ్, ఈ విషయం వదిలేయండి, మీరు పదండి అన్నది అక్షర. అక్షర, అత్తింట్లో కోడలు అంటే ఎవరు ఏమన్నా మౌనంగా ఉండటం కాదు, తప్పు చేస్తే తగ్గాలి, అంతేగాని ప్రతిదానికి తగ్గి ఉండటం బాగాలేదు అంటూ గోమాతమ్మ గారు తన రూమ్లోనికి వెళ్ళిపోయారు. జయ ఏడుస్తూ, నీ భార్య బంధువులతో కలిసి నన్ను అన్ని మాటలు అనిపిస్తూ ఉన్నా చూస్తూ ఉన్నావు కదా, ఇది నా ఇల్లు అని వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నేను ఇంకా ఇక్కడ క్షణం కూడా ఉండను అని అన్నది. వదిన, మీరు ఈ టైంలో ఇలా ఎక్సైట్ అవ్వకూడదు అన్నది అక్షర. నోర్మయ్, చేయవలసిందంతా చేశావు కదా, నువ్వే ఇక్కడ ఆనందంగా ఉండు అన్నది జయ. నిన్ను ఎవడూ ఇక్కడే ఉండమనలేదు, నీకు నచ్చితే ఉండు, లేదంటే వెళ్ళు. ప్రతిసారి నా భార్యను ఏమైనా అంటే మాత్రం ఒప్పుకోను అన్నాడు అరవింద్. వైదేహి గారు అప్పుడే గుడికి వెళ్ళి వస్తూ ఆ గొడవ చూసి ఏమైనది అని అడిగారు. నువ్వు ఇచ్చిన అలుసు, నీ కోడలు నీ కొడుకుతోనే నన్ను ఇన్సల్ట్ చేయిస్తోంది అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది జయ. అరవింద్ జయ చూసినది నిజము అని నమ్మే పిచ్చిది. తన భర్త అంటే తనకు ప్రాణం. ఈ టైంలో తనను బాధ పెట్టకూడదు నాన్న అన్నారు వైదేహి గారు. మామ్ సారీ, అక్క అంటే నాకు ఇష్టమే, బట్ ప్రతిసారి తను అలా రియాక్ట్ అవటం నా వల్ల కావటం లేదు. ఏదో ఆవేశంలో అనేశాను, నేనే వెళ్ళి అక్కతో మాట్లాడతాను అన్నాడు అరవింద్. వద్దు, నువ్వు వెళ్తే తను వినదు, నేనే వెళ్ళి మాట్లాడతానులే, నువ్వు ఆఫీస్కు వెళ్ళు అంటూ గోమాతమ్మ గారు బ్యాగ్తో రావటం చూసి, పెద్దమ్మగారు మీరు ఏమిటి బ్యాగ్తో వచ్చారు అని అడిగారు వైదేహి గారు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, ఈ టైంలో వెళ్ళిపోతున్నారు? ఇందాకలా జరిగిన దానికి ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అన్నది అక్షర. అక్షర, ఇది నీ అత్తిల్లు, పుట్టింటి వాళ్ళం చుట్టంగా వస్తే బాగుంటుంది కానీ ఉండటానికి కాదు. ఇప్పుడు నాకు బాగానే ఉన్నది కదా అంటూ అందరికీ చెప్పి గోమాతమ్మ గారు బయటకు రాగానే అరవింద్ అక్షర ఇద్దరూ వెనకే వచ్చారు. అమ్మమ్మ, మా అక్క అన్నదానికి నన్ను క్షమించండి అన్నాడు అరవింద్. నాకు ఎవరి మీద కోపం లేదు, జరగాలి అని ఉన్నది జరుగుతున్నది. ఒకసారి నువ్వు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే అంతే చాలు అరవింద్. మా ఇంట్లో తనే ఆడపిల్ల, తన కళ్ళల్లో నీళ్లు చూసినా మా కంట్లో నీళ్లు తిరుగుతాయి. భర్త అంటే ఆడదాని మెడలో తాళి కట్టటమో, లేదు అంటే ఆడదాని శరీరం గెలుచుకోవటమో కాదు, తన మనసు గెలుచుకోవటం. అక్షర మనసు గెలుచుకున్నావు కదా. అక్షర, ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. భార్యాభర్తలు అంటే పెళ్లి చేసుకుంటే సరిపోదు, కష్టంలో పక్కనే ఉండటం కాదు, సుఖాన్ని కూడా పంచాలి. అప్పుడే ఆ కాపురానికి ఓ అర్థం ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవి కాదు, ఏమీ తెలియని అమాయకురాలివి కాదు. ఏమి చేసినా ఏమైనా కావాలి అని కోరుకున్నావు. నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకో, నీ చుట్టూ ఉన్న చెడును దూరం చేసుకో. తెలిసి పద్మవ్యూహంలో అడుగు పెడుతున్నావు, అభిమన్యుడులా కాకుండా అర్జునుడులా సాధించాలి అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, మమ్మల్ని క్షమించి అర్థం చేసుకున్నావు, అంతకంటే మాకేం కావాలి? నేను కోరుకుంది ఇదే నానమ్మ. మీరు మమ్మల్ని మా ప్రేమని యాక్సెప్ట్ చేయాలనే ఎదురు చూశాము అంటూ గోమాతమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోగానే గోమాతమ్మ గారు అరవింద్ చేతిలో అక్షర చేయిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉఫ్ డెవిల్ అంటూ అరవింద్ అక్షరాన్ని ఎత్తుకుని తిప్పేస్తూ ఉన్నాడు. అరవింద్ కళ్ళు తిరుగుతున్నాయి, వదులు అరవింద్ అన్నది అక్షర. ఇన్ని రోజులు మీ వాళ్ళు ఒప్పుకోలేదనే కదా అబ్జెక్షన్ పెట్టావు, ఇప్పుడు నానమ్మే చెప్పారు కదా, అంటే మన ఫస్ట్ నైట్కి రూట్ క్లియర్ అయినట్టే అన్నాడు అరవింద్. ఫస్ట్ నన్ను దించు అంటూ తన గుండెలపై చెయ్యి వేసుకుంటూ, నువ్వు నీ ఆత్రం, మన ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫస్ట్ అంటూ అక్షర ఏదో చెప్పబోతూ ఉంటే అరవింద్
అక్షర పెదాల మీద వేలు పెడుతూ, ఫస్టు లేదు సెకండు లేదు, ఇకపై సెకండ్ వేస్ట్ చేసేది లేదు. నైట్ రెడీగా ఉండు, వచ్చేస్తాను. నేను వచ్చేలోపు తెల్ల చీర మల్లెపూలతో నువ్వు నా కళ్ళకి రతీదేవిలా ఉండాలి అంటూ అక్షర బుగ్గగిల్లుతూ అరవింద్ అక్కడి నుంచి నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అక్షర అరవింద్ చేసిన దానికి నవ్వుకుంటూ తల కొట్టుకుంది. అరవింద్కి ఇంకా ఎవరేం చెప్పినా వినడు. ఇన్ని రోజులు నీకు దగ్గరవ్వాలని ఉన్న నానమ్మ సమ్మతి లేదనే మనసులో చిన్న వెలితి ఈరోజు లేదు. ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకోగానే అక్షర బుగ్గలు ఎర్రగా అవుతుంటే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. ఏమండి, ఆ అక్షర మాయలో అందరూ పడిపోయి మిమ్మల్నే తప్పు పడుతున్నారు. చివరికి ఆ అక్షర నానమ్మ కూడా మిమ్మల్నే అంటుంది. మనం ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నది జయ. ఛ, నా టెన్షన్స్ నాకుంటే దీని సోది బేర్ చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నాడు విశాల్. మిమ్మల్నే ఇప్పుడే వెళ్ళిపోదాం పదండి అన్నది జయ. విశాల్ ఆ మాటకి జయ గొంతు పట్టుకుని కోపంగా నొక్కేస్తూ, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఇలానే విసిగించావంటే నిన్ను ఇప్పుడే చంపేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేయాలి? వెళ్తే ఈ ఆస్తి నాకు దక్కకుండా ఉంటుంది. నేనేం చేయాలి చెప్పవే? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఆస్తి నా చెయ్యి జారిపోతుంది. నేను అలాంటి తప్పు చేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నువ్వు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. ఈ ఆస్తి నా సొంతం కావాలి, అర్థమైందా అని విశాల్ కోపంగా అన్నాడు. విశాల్ అన్నదానికి జయ షాక్గా చూస్తుంటే విశాల్ జయ గొంతు వదిలేసి పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. జయకి విశాల్ ప్రవర్తన అర్థం కాక, ఏంటండి ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగింది. జయ, భయపడుతున్నావా? నేను జస్ట్ జోక్ చేశాను. ఆ అక్షర నన్ను చెడ్డవాడు అంటుంది కదా, అందుకే నేను చెడ్డవాడైతే ఎలా ఉంటుందో అని చిన్న ట్రయల్ వేశాను. నమ్మేశావా జయ అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుని, చూసావా స్వెట్ పట్టేసింది అంటూ నవ్వాడు. జయ ఆ మాటకి వాటర్ తాగుతూ, మీరు యాక్టింగ్ చేశారు కాబట్టి సరిపోయింది, నేను భయపడ్డాను, ఇంకెప్పుడు అలా చేయకండి అంటూ జయ విశాల్ను హగ్ చేసుకుంది. హుహుహు, ఇదే నిజం, ఇదే నైజం అని తెలిస్తే ఏమవుతుందో జయ అని మనసులో అనుకుంటూ, ఈ టైంలో నువ్వు ఇక్కడే ఉండాలి. నేను మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాను కదా, నీకు డెలివరీ అయ్యాక నీ ఇష్టం జయ అంటూ జయాను కూల్ చేసి విశాల్ బయటికి వచ్చాడు. రేయ్, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఆ అరవింద్ గారిని ఈరోజు మనం కిడ్నాప్ చేయాలి. నన్ను చైర్లో కట్టేసి నాకు నరకం చూపించాడు. ఆ అరవింద్ గారిని అలానే ఆ రేఖాదేవి కొడుకు అంకితను ఇద్దరిని తీసుకురావాలి. ఫస్ట్ అరవింద్ గారిని నాగవల్లి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు ఆ అరవింద్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి అంటూ రాబర్ట్ తన గ్యాంగ్కి మొత్తం తన ప్లాన్ను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇటు అరవింద్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కూడా అక్షరాతో మొదలు కాబోతున్న తన తొలిరేయి గురించి ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. అక్షర, ఈ క్షణం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఆ విశాల్ గాడి మోసం బయటపడి అక్కకి నిజం తెలిస్తే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినట్టే. అంతకంటే ముందే మనం లైఫ్లోకి సంతోషం వచ్చింది. ఫస్ట్ టైం కాలం కూడా స్లోగా ఉన్నట్టుంది. ఫాస్ట్గా నైట్ అయితే ఎంత బాగుంటుంది అంటూ అరవింద్ పెన్నుని స్టైల్గా తిప్పుతూ ఉన్నాడు. అరవింద్ మొబైల్ అప్పుడే రింగ్ అయ్యింది. అరవింద్ కాల్ లిఫ్ట్ చేసి అవతలివాడి వాయిస్ విని కోపంగా, రాబర్ట్ అన్నాడు. హా అరవింద్, నేనే రాబర్ట్. నాకు నరకం చూపించావు కదా, ఇప్పుడు నీ భార్యకు నేను చూపిస్తున్నాను. నీ భార్య మార్కెట్కు వచ్చింది దాన్ని అని రాబర్ట్ అంటూ ఉంటే, రే నీ అబ్బా, నా అక్షర మీద చెయ్యి వేసినా చచ్చిపోతావు అన్నాడు అరవింద్. నేను చూస్తాను నువ్వేం చేస్తావో. 5 minutes వరకు వెయిట్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు రాబర్ట్. రాబర్ట్ కాల్ కట్ చేయగానే అరవింద్ అక్షరాకి కాల్ ట్రై చేస్తూ కంగారుగా అక్కడి నుంచి బయటకు వచ్చి కారులో స్టార్ట్ అయ్యాడు. అరవింద్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్గా తన కారుకి ఎవరో అడ్డుగా వచ్చేసరికి అరవింద్ కారు ఆపేసి కిందకు దిగాడు. వెనకే ఎవరో వచ్చి అరవింద్కి క్లోరోఫామ్ అప్లై చేసేసరికి అరవింద్ అన్కాన్షియస్ అవ్వగానే అరవింద్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. నాగవల్లి మేడం, మీరు అడిగిన అరవింద్ని తీసుకొచ్చాను. వాణ్ణి చంపి నా పగ చల్లారేలా చేయండి. నేను ఇప్పుడు రేఖాదేవి మీద పగతో వెళ్తున్నాను. ఆ అంకిత్ గారిని కూడా తీసుకొస్తాను. నన్ను మీరే సేవ్ చేయాలి అన్నాడు రాబర్ట్. రాబర్ట్, నీకు నేనున్నాను. నీకు నచ్చింది చెయ్యి. నువ్వు వెళ్ళు. అరవింద్ చావును
అక్షరాకి తెలిసేలా చేసి దానికి నరకం చూపిస్తాను అన్నది నాగవల్లి. రాబర్ట్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మామ్, రాబర్ట్ చేయలేడు అన్నావు కదా, చూసావా, వాడు చెప్పింది చేస్తాడు. పైగా వాడికి అరవింద్ అంటే పగ. అందుకే వాడిని ఇన్వాల్వ్ చేశాను. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? ఈ అరవింద్ను చూస్తుంటే ఇప్పుడే నాకు వాడిని చంపేయాలని ఉంది అన్నాడు విశాల్. విశాల్, ఇది నేను డీల్ చేస్తాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, జస్ట్ చూస్తుండు. ఆ అక్షరాను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద పరిగెత్తేలా చేస్తాను అన్నది నాగవల్లి. ఇటు అక్షర మిర్రర్లో చూసుకుంటూ తన తలలో మల్లెపూలను పెట్టుకుని తన శారీని సెట్ చేసుకుని 1కి 10 సార్లు తనను తాను చెక్ చేసుకుంటూ ఉంది. అక్షర రూమ్లోకి వచ్చిన జయ అక్షరాను పైనుంచి కిందకు చూస్తూ అలానే ఉంది. అరవింద్, నువ్వు చెప్పినట్టే నీ కోసం రెడీ అయ్యాను. నువ్వు నన్ను ఇలా చూసి ఎలా ఫీల్ అవుతావో నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ అక్షర వెనక్కి తిరిగింది. డోర్ దగ్గర ఉన్న జయాను చూసి, వదినా మీరేంటి అక్కడే ఉన్నారు అన్నది. ఏంటి, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమ్మంటావా అన్నది జయ. వదినా, నేను అలా అనలేదు, లోపలికి రావచ్చు కదా అన్నాను అని చెప్పింది అక్షర. జయ లోపలికి వస్తూ, ఏంటి ఇది, నువ్వు నీ అవతారం శోభనం పెళ్లి కూతురులా రెడీ అయ్యావు అన్నది. వదినా, అలాంటిదేం లేదు, మీకేమైనా కావాలా అని అడిగింది అక్షర. జయ అంటూ వైదేహి గారు అక్కడికి వచ్చారు. అమ్మా, చూసావా, నీ కోడలు శోభనం పెళ్లి కూతురయింది. నేనేమైనా అంటే అన్నాను అంటావు, కానీ ఇన్ని రోజులు నిన్ను మోసం చేసింది. నువ్వేమో నీ కొడుకుతో కాపురం చేస్తుంది అనుకుంటే ఇన్ని రోజులు చేస్తున్నట్టు మోసం చేస్తుంది అన్నది జయ. జయ, చాలు ఆపుతావా, నువ్వు నీ రూమ్కి వెళ్ళు అన్నారు వైదేహి గారు. జయ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య, నన్ను క్షమించండి, మీరెంత చెప్పినా కూడా మిమ్మల్ని మోసం చేశాము అన్నది అక్షర. అక్షర, మీరు ఇంకా దూరంగానే ఉన్నారని నాకు ఎప్పుడో తెలుసు. అది మీ డెసిషన్, ఇది మీ కాపురం, అందుకే తెలిసినా తెలియనట్టు ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారు, నాకు కావాల్సింది అదేగా అన్నారు వైదేహి గారు. అక్షర అత్తయ్య అంటూ తనను హగ్ చేసుకుంది. అక్షర, మీ ఆయనే కాల్ చేస్తున్నట్టు ఉన్నాడు, నీకోసం చేశాడో మల్లెపూల కోసం చేశాడో అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరు కూడా ఏంటి నన్ను ఆట పట్టిస్తున్నారు అంటూ అక్షర మొబైల్ చూస్తూ, అరవింద్ని అత్తయ్య వీడియో కాల్ చేశాడు అంటూ కాల్ లిఫ్ట్ చేసి, అరవింద్ ఏంటి నన్ను చూడాలని కాల్ చేశావా అన్నది. అరవింద్ చైర్లో కట్టేసి ఉండటం చూసి కంగారుగా అరవింద్ అంటూ అరిచింది. అక్షర అలా అరిచేసరికి, అక్షర ఏమైందమ్మా అంటూ అక్కడికి వచ్చారు వైదేహి గారు. అత్తయ్య, అరవింద్ అంటూ మొబైల్ చూపించింది అక్షర. అది చూసి వైదేహి గారు కూడా అరవింద్ను పిలుస్తుంటే నాగవల్లి నవ్వుతూ మొబైల్ను చేతుల్లోకి తీసుకుంది. నాగవల్లి అన్నారు వైదేహి గారు. హా, నేనే, రుద్రపడగల నాగవల్లి అంటూ నవ్వుతూ అక్షరాను చూస్తూ, ఓ, కొత్త పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబు అయ్యావు. ఏంటి విషయం అక్షర? నీ మొగుడితో ఏదో రొమాంటిక్ నైట్ ప్లాన్ చేశావు, ఏంటి విషయం అన్నది నాగవల్లి. నాగవల్లి, ఏం చేస్తున్నావు అరవింద్ అంటూ అక్షర టెన్స్డ్గా పిలుస్తూ ఉంది. నీ మొగుడిని నేనేం చేయలేదు, జస్ట్ క్లోరోఫామ్ ఇచ్చి కిడ్నాప్ చేశాను, ఇప్పుడే అసలైంది చేయబోతున్నాను అంటూ కత్తి తన చేతిలోకి తీసుకుంది నాగవల్లి. అక్షర ఆ నైఫ్ను చూడగానే, ఏం చేస్తున్నావు అరవింద్ అంటూ పిలిచింది. అక్షర, నేనెవరో, నేనెందుకు ఇదంతా చేస్తున్నానో నీకు ఆల్రెడీ వైదేహి నా వదిన చెప్పే ఉంటుంది కదా అంటూ అక్షరాను చూసి నవ్వుతూ అరవింద్ దగ్గరకు వెళ్ళి అరవింద్ చెంప మీద నైఫ్తో రబ్ చేస్తూ అరవింద్ హ్యాండ్ను తీసుకుని అరవింద్ హ్యాండ్ నెర్వ్ను కట్ చేసేసింది. నాగవల్లి చేసిన దానికి ఇద్దరు షాక్గా అలా అరవింద్ను చూస్తూ ఉండిపోయారు. అరవింద్ అంటూ వైదేహి గారు ఏడుస్తూ ఉన్నారు. హుహుహు, బాగా ఏడువు వైదేహి, నీ వల్ల నేను ఇన్నేళ్ళు అలానే ఏడ్చాను, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, నీ కొడుకు కాసేపట్లో చచ్చిపోతున్నాడు అన్నది నాగవల్లి. నాగవల్లి, నా భర్తకి ఏమైనా అయితే నీ అంతు చూస్తాను, మర్యాదగా అరవింద్ని వదిలిపెట్టు. అరవింద్, గెటప్ అరవింద్ అంటూ అక్షర కూడా ఏడుస్తూ ఉంది. హుహుహు, అక్షర, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అసలు నీ భర్తను నేనేమైనా చేశానా? కనీసం టచ్ కూడా చేయలేదు, కానీ నువ్వు నన్నే అంటున్నావు. మంచికి రోజులు లేవు అంటే ఇదేనేమో అన్నది నాగవల్లి. నాగవల్లి, నా కొడుకుని ఏం చెయ్యకు, నీకేం కావాలి? ఆస్తినే కదా, నీకెంత కావాలో చెప్పు, నా ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తాను, ప్లీజ్ అరవింద్ని వదిలే అన్నారు వైదేహి గారు.
అయ్యో వదిన, ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. చూసావా, లేట్ అయ్యింది. ఇప్పుడు నీ కొడుకు ఇలా ప్రమాదంలో ఉన్నాడు. అక్షర, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అందుకే నీకోసం నీ భర్తను సేవ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. అరవింద్కి బ్లడ్ పోయి తను మ్యాక్సిమం ఇంకో 4 to 5 అవర్స్ ప్రాణాలతో ఉంటాడు. తర్వాత చచ్చిపోతాడు. అలా కాకుండా ఉండాలంటే నీ అత్త చెప్పినట్టు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని నా దగ్గరికి రావాలి అన్నది నాగవల్లి. నీకు కావాల్సింది ఆస్తినే కదా, మొత్తం ఇచ్చేస్తాము. ప్లీజ్ అరవింద్ను సేవ్ చేయి. ఎక్కడికి రావాలో చెప్పు అన్నది అక్షర. హుహుహు, అదే నీ టాస్క్. నువ్వే నేను ఎక్కడున్నానో ఫైండ్ అవుట్ చెయ్యి. నువ్వే నన్ను కనిపెట్టి నా దగ్గరికి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చి నీ భర్తను కాపాడుకో. టైం లేదు అక్షర. ఐ విష్ యూ ఏ ఆల్ ది బెస్ట్ అంటూ కాల్ కట్ చేసింది నాగవల్లి. అరవింద్, ఇప్పుడు చూస్తాను. నిన్ను కాపాడుతుందనే కదా ఆ రోజు అక్షరాను నీకిచ్చి నీ అమ్మ పెళ్లి చేసి నా ఆశను నాశనం చేసింది. ఓ పక్క పోతున్న నీ ప్రాణం, మరో పక్క నిన్ను కాపాడుకోవాలనే నీ భార్య. అన్నీ చూస్తూ ఏం చేయలేని నీ అమ్మ నిన్ను ఒకేసారి చంపేయాలనుంది. కానీ అలా ఎలా? ఇది కూడా బాగుంది అంటూ నాగవల్లి నవ్వుతూ ఉంది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.